నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు 48.21 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ను ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటన. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని వెల్లడి. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారన్న రామ్మోహన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకుంటున్న వైనం. నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అనగానే ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో బూడిద చెరువులో పడి బాలుడు మృతి. ఈ ఘటనలో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో బంధువుల ఆందోళన. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట వేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నారని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇవాళ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024 ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి సహాయ సహకారాలు, ఇతర అభివృద్ధి పనులకి మద్దతు ప్రకటించడంపై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సహృదయంతో అర్థం చేసుకున్నారని, అందుకే ఏపీకి అండగా నిలవాలని కేంద్రం నిశ్చయించిందని తెలిపారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. జగన్ పాలనలో ఏపీ 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఉందని, రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. ఆ నోట్స్ ని భవిష్యత్తులో డెవలప్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ ద్వారా. సో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే విషయాల మీద గట్టిగా స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి మనోభావాలతో మన ఎన్డీఏ ప్రభుత్వానికి భారీ మెజారిటీ కల్పించారో దాన్ని మనం తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమ్మకాన్ని మనమందరం కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాల ద్వారా తీర్చాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు, సరైనటువంటి గౌరవం, సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు బడ్జెట్ కూడా ఈరోజు అనేకమైనటువంటి మిగిలిన విషయాలు అవి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడే ఉన్నాయి. ముద్రా లోన్స్ లాంటివి, సాధారణమైనటువంటి సామాన్యుడికి ఉపయోగపడే లోన్స్, అది 10 లక్షల నుంచి ఈరోజు 20. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా సభ వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అంటూ అయ్యన్న పాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు. అందరూ అవును అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైందని అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ పైకి లేచి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడిన బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయమని అయ్యన్న పాత్రుడిని అభినందించారు. పైగా మా అందరికి ఇష్టమైన బిల్లును తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ అంటూ చమత్కరించారు. ఈ రోజు నుంచి మీరొక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పయ్యావుల పేర్కొన్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు
2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు శవమై తేలిన ఘటన అందరినీ కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో బూక్యా కుమార్ లక్ష్మీల కుమారుడు 3 సంవత్సరాల సిద్ధార్థ నాయక్ కిల్లా రోడ్లో ఇంటి ముందు ఆడుకుంటూ బూడిద కాల్వలు పడి మృతి చెందాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. అక్కడ ఆడిలు తీస్తే ఖాళీ అవుతానంట. అంటే మోట్లు వేస్తున్నాయి కదా. వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మొట్టోడే తిరుగులోడే కదా, తిరుగులోడే కదా, తెలుసు రాడు. మొట్టోడు తెలుసు కదా, కాలం రాడు. బాబు కథల బర్క రసిపోయాడు. రసిపోయాడు 6 years. తీసుకెళ్ళిపోతాయి కదా.
నేడు 48.21 లక్షల కోట్లతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ ప్రకటించారు. బంగారం, వెండిపై 6% కస్టమ్స్ సుంకం తగ్గించారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వలన దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పరుస్తున్న భారత్ ఇవాళ భారీ స్థాయిలో బడ్జెట్ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో 48.21 లక్షల కోట్లకు కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు 4.3% ఉండవచ్చని అంచనాలు వెలువరించారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా చూపించారు. ఇక ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ బంగారం, వెండి కొనాలనుకునే వారికి తీపి కబురు వినిపించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. బంగారం, వెండిపై 10 నుంచి 6% సుంకం తగ్గించిన కేంద్రం ప్లాటినంపై 6.4% సుంకం తగ్గిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటన చేశారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వలన దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయింపుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామంటూ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీతారామన్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. నిన్న నల్లకండువాలతో అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకి నిరసనగా రేపు దేశ రాజధానిలో ధర్నా చేయనున్నారు. అలాగే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరొక పక్క జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చర్చల నుంచి తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆయన ఇష్టపడటం లేదని విమర్శించారు. 9 రోజుల క్రితం అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఈ నెల 14వ తేదీన ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణరావు మృతదేహాన్ని యంత్రాంగం గుర్తించింది. ఏలూరు కాల్వలో తుడి కాడల మధ్య చిక్కుకున్న ఉన్న మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం వెంకటరమణరావు ఈ నెల 15వ తేదీన మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో 16వ తేదీ ఫిర్యాదు చేశారు. కానూరు మహాదేవపురం కాలనీలో ఎంపీడీఓ వెంకటరమణరావు దంపతులు నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో నర్సాపురం నుంచి ఇక్కడకు రమణరావు వస్తూ ఉంటారని ఆయన భార్య తెలిపింది. సోమవారం ఉదయం మచిలీపట్నం వెళ్తూ ఉన్నానని చెప్పి వెళ్లిన ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన 4-5 రోజులుగా ఆయన ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న పోలీసులకి వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. విజయవాడ మధురానగర్లో రైల్వే వంతెనపై నుండి ఏలూరు కాలువలోకి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాల్వలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తోడి కాడల మధ్య చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నాన్ని అధికారిక యంత్రాంగం చేస్తోంది. అయితే గుర్తించిన మృతదేహం వెంకటరమణదేనని పోలీసులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపీడీఓ ఆచూకీ కోసం ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు బృందాలు చివరిసారిగా విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆగినట్లు గుర్తించారు. దీంతో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అంటే ఒక 2 days బ్యాక్ ఎక్కువగా ఉన్నది. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మళ్ళీ దాంట్లో వాటర్ లెవెల్ తగ్గించడం జరిగింది. ఇప్పుడైతే ఫ్లోటింగ్ నార్మల్. మీ పేరు? ఎన్ని రోజుల నుండి ఎతుకుతున్నారండి? మీకు ఎంత దూరం ఎతికారు ఈ కెనాల్లో? ఈ కెనాల్ దాదాపు 25 kilometers వరకు కూడా చూసాం. గన్నవరం, కేసరపల్లి, ఆత్కూరు వరకు, పెద్దవట్పల్లి, చిన్నవట్పల్లి, ఆత్కూరు అటు సైడ్ వరకు చూసాం. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు మొత్తం ఈ టీం? మొత్తం ఎన్డీఆర్ఎఫ్ 2 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ 2 బృందాలు, క్యూఏటీ వాళ్ళు, వీళ్ళంతా చాలా సివిలియన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంతా అన్ని రకాలుగా ఆపరేషన్ మొదలు.
నేను ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మధ్యలేటి. ఉపాధితో కూడిన డిగ్రీ అందిస్తామని నమ్మపలికి 3 ఏళ్లైనా ఉద్యోగాలు రాకపోయేసరికి ఆంధ్ర లయోలా కళాశాల బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకి దిగారు. తాము కట్టిన ఫీజు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకి ఏబీవీపీ, పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలిపారు. బాధిత విద్యార్థులు మాట్లాడుతూ డిగ్రీ పూర్తయ్యేసరికి ప్రముఖ కంపెనీల్లో కొలువులు ఉంటాయని కళాశాల యాజమాన్యం నమ్మించడంతో ఫీజు కింద లక్షలు కట్టామని వాపోయారు. డిగ్రీ పూర్తి చేశాక కళాశాల యాజమాన్యం చెప్పిన కంపెనీలు కొలువులు లేవంటూ ముఖం చాటేసిందని వివరించారు. ఉద్యోగాలు ఇప్పించలేని పక్షంలో ఫీజు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ బీఎస్సీ తృతీయ మేధా కోర్సుకు ఐబీఎం సంస్థతో ఒప్పందం ఉంది. ఏడాదికి కళాశాలకు 40,000, ఐబీఎంకు 60,000 చొప్పున విద్యార్థులు చెల్లించారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆ యాజమాన్యం చేతులెత్తేస్తుంది. విద్యార్థులకు డబ్బులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని వివరించారు. విజయవాడ నగరాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఫ్లైఓవర్ వెంబడి ఉన్న సర్వీస్ రోడ్లను త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చేలా పనిచేస్తున్నామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ బెంజ్ సర్కిల్ ఆంజనేయ స్వామి గుడి వెనక డ్రైనేజీని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారుల్ని అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులు వైసీపీ హయాంలో నిలిచిపోవటం వలన సర్వీస్ రోడ్ల నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. అందుకే ప్రజల రాకపోకలు సాగించేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉన్న నిధులతో పనుల్ని వేగవంతంగా చేపడుతున్నామని, అవసరమైతే ప్రత్యేక నిధులు తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు. పటమటలంక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత కొట్టేటి హనుమంతరావు వ్యాఖ్యానించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీ హయాంలో హత్యలు, భూ కబ్జాలు, అత్యాచారాలు లెక్కకి మించి జరిగాయని తెలిపారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించి శవ రాజకీయం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ మాటలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు, బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, నిజంగా నీకు నైతిక విలువ ఉంటే తెలుగుదేశం పార్టీ వచ్చి నెల రోజుల్లోనే 36 రోజుల్లో 36 హత్యలు, భూదందాలు, ఆస్తులు ధ్వంసం కేసులు, మరి అదేవిధంగా మానభంగాలు జరిగినాయని చెప్పేసి నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. నీకు నైతిక విలువ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే నీ దగ్గరున్న ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించు, నీ నిజాయితీని నిరూపించు. శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు, నైతిక విలువ నీకు లేదు. నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రంలోని దాదాపు 1100 మంది మహిళలు, మరి ఆ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, మానభంగాలు చేయడం, హత్యలు చేయడం, మరి అదే కాకుండా మరి హత్యా రాజకీయాలు చేయడం, ప్రశ్నించే వాడిపై అక్రమ కేసులు పెట్టడం, మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటికి ముందు నువ్వు సమాధానం చెప్పు. నీ శవ రాజకీయాలు, నీకు శవం కనబడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. నువ్వు ఎవరైనా శవం కనబడితే సానుభూతి చూపిస్తారు. నీ తండ్రి చనిపోతే నీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని దురుద్దేశం నీకు లేదా? దాన్ని తిరస్కరించిన సోనియా గాంధీతో వివాదం పెట్టుకోలేదా? మరి అదే విధంగా మరి రాష్ట్రంలోని మరి ఎంతమంది హత్యకు గురయ్యారు? నీ శవం కనబడితే చాలు రాష్ట్రంలో జరిగే గొడవలు ఏదైనా సరే దానిని రాజకీయ పిలిపించి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ ఎత్తుకాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకుడి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తావు. అసలు నీకు సిగ్గు ఎక్కువ ఉందని ప్రశ్నిస్తున్నావు. నువ్వు వాస్తవాలు ఏ రోజైనా మాట్లాడావా? గత ప్రభుత్వంలో నీకు సంబంధించిన మంత్రివర్గంలో ఎన్నైతే శాఖలు ఉన్నాయో అన్ని శాఖల్లో జరిగిన అవినీతి, కోట్లాది రూపాయల అవినీతి ఉంది. దానికి ఉదాహరణే సంబంధిత శాఖలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్లి తగలబెట్టేస్తున్నారు సీక్రెట్ గా. మరి ఇవన్నీ కూడా ఎక్కడ రోజుకో ఒక కుంభకోణం బయటపడుతుంటే ఈ కుంభకోణాలకు సమాధానం చెప్పలేక రాష్ట్రంలో ఏ శవమైన కనబడితే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేసి నీ రాజకీయ మనుగడ కోసం, మీరు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక ప్రజల నుంచి ఈ యొక్క వాదనని డైవర్ట్ చేయడం కోసం నువ్వు నాటకం ఆడుతున్నావు. సినిమాల్లో కమల్ హాసన్ గారు నటించేవాడు స్వాతి ముత్యంలో.
ఆయన కంటే మించిపోయినట్టుగా రాష్ట్ర ప్రజలను నటిస్తున్నాం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందండి. నేను అసెంబ్లీ గేట్ దగ్గర విధి నిర్వహణలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏలెత్తి అతను బెదిరిస్తున్నాడు. అంటే నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల్ని నీకు అనుకూలమైన అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలకు పాల్పడ్డావు నువ్వు? పోలీస్ విధి నిర్వహణలో ఉన్న వ్యక్తి అతని డ్యూటీ అతను చేశాడు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శాంతికి మద్దతుగా రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్ణ చేపట్టినట్లు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం తెలిపారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 24వ తారీఖున ఢిల్లీలో రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, రాజ్యసభ స్పీకర్ ని, పార్లమెంటు సభ్యుల్ని కలిసి మెమరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. ధైర్యం ఉంటే విజయసాయిరెడ్డి DNA టెస్ట్కి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. వాతావరణంలో మరి ఈ యొక్క జాతి బిడ్డ, ఒక ఎరుకుల జాతి బిడ్డ అయినటువంటి మరి శాంతి, ఆమె అసిస్టెంట్ కమిషనర్గా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారు. మరి మదన్ మోహన్ గారు వారు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. మీరు అన్ని ఎపిసోడ్ చూస్తూనే ఉన్నారు. అందరూ సమాజం అంతా కూడా సమాజానికి మనం చెప్పాల్సినటువంటి బాధ్యతలు కాబట్టి మీడియా ద్వారా ఈరోజు నీకు పరాకాష్ఠం చేరింది. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంటికెక్కడైనా స్వర్గానికి ఎక్కినట్టుగా విజయసాయి రెడ్డి గారు దాని మీద అభియోగాలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబాన్ని కూర్చున్నటువంటి వ్యక్తిగా 2 కళ్ళు మాకు, ఒక కన్నును పొడి చేశారు విజయసాయి రెడ్డి. మరి మేము ఒక్కరితో ఎట్లా బతుకుతాము? దాన్ని ఏదో చేయాలి, దాన్ని చికిత్స చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, మార్గంలో నడిపించాలి. నువ్వు రక్షించాల్సినటువంటి వాడివే భక్షిస్తే విజయసాయి రెడ్డి గారు ఎట్లా? ఇది ప్రజాస్వామ్యం, ఇది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఒక కుటుంబాన్ని మేము ఇప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఆ కుటుంబం పాపం ఆడపిల్లలు ఇద్దరు, ఈ పుట్టిన అబ్బాయికి తండ్రి ఎవరో తెలియక ఏంటి ఇదంతా కూడా ఒక ఎపిసోడు డ్రామా కంపెనీలాగా తయారైపోయి అతనేమో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదంటాడు. విజయసాయి ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు. దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కోణం ఉంది ఈ సమాజంలో. మేము ఎవరిని విమర్శించడం కోసం కాదు, వాళ్ళ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ యొక్క గౌరవాన్ని రేపు మనం ఈ కుటుంబ వ్యవస్థని కాపాడుతున్నాం. అందుకని మేము విజయవాడ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా అనేక ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమాలు చేశాం. అంబేద్కర్ గారు చెప్పారు, ఎవరంటే బోధించమన్నాడు, సమీకరించమన్నాడు, పోరాటం. మేము బోధించాం, సమీకరిస్తున్నాం, మేము పోరాటం చేసినప్పుడు ఢిల్లీ ఆయనను హస్తిలకు పోవాలి. ఎందుకంటే సమస్యకు పరిష్కారం హస్తినాలలో ఇప్పుడు ఢిల్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక చెప్పదలుచుకున్నాను, అంటే రాజకీయంగా నేను విమర్శ చేయాలనుకోవట్లేదు. 40 రోజులు కాలేదు నువ్వు ఎవరో కోసం, నీ బాబాయ్ కోసం నువ్వు ఎప్పుడు ధర్నాలు చేయాలి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వ పాలన కట్టాలా, అక్కడ ఏమీ లేదన్నట్టుగా చెప్పడం కోసం వెళ్తున్నట్టుగా నేను ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డి, సరే నీ పొలిటికల్ గేమ్ కోసం ఏమి చేస్తావు? విజయసాయి రెడ్డి గారి మీద అభియోగాలు వచ్చింది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు 48.21 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ను ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటన. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర బడ్జెట్ను తాను స్వాగతిస్తున్నానని వెల్లడి. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారన్న రామ్మోహన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకుంటున్న వైనం. నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అనగానే. ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో బూడిద చెరువులో పడి బాలుడు మృతి. ఈ ఘటనలో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో బంధువుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.